కుక్ ఫర్ అమ్మ ఎపిసోడ్ 27. దిస్ సండే ఐ ప్రిపేర్డ్ బిర్యానీ అని ఇంకొక 10 మంది అమ్మలకి ఇచ్చాను. ప్రతి అమ్మకి ఒక స్టోరీ ఉంది, కానీ అందరి లైఫ్లో కామన్గా ఉన్నవి స్ట్రగుల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. వాళ్ళు చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారు జస్ట్ టు మీట్ ది డైలీ నీడ్స్. వర్క్ చేసినా కూడా కొన్నిసార్లు రెంట్, ఫుడ్, కిడ్స్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం చాలా కష్టమైపోతుంది. అది విన్నప్పుడు నాకే కొద్దిగా హెవీగా అనిపించింది. కొంతమంది మాట్లాడేటప్పుడు ఎమోషనల్ అయ్యారు. ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి చెప్పినప్పుడు నాకు కన్సోల్ చేయడం కూడా కొద్దిగా కష్టమేగానే అనిపించింది. అప్పుడు నాకు అనిపించింది, వై ఆర్ అవర్ ఫేత్ సో డిఫరెంట్? డు దే రియల్లీ డిజర్వ్ దిస్ మచ్ ఆఫ్ పెయిన్ అని. నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాను, మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అని. చాలామంది దగ్గర ఆన్సర్ కూడా లేదు. దట్ సైలెన్స్ ఇట్సెల్ఫ్ స్పోక్ ఎ లాట్. మనం చాలా ఈజీగా చెప్తాము బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్ అని, కానీ నిజంగా ఆలోచిస్తే బేసిక్ నీడ్స్ గురించి స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఎలా హ్యాపీగా ఉండమని ఎక్స్పెక్ట్ చేయగలం? ఇంకొకటి ఏమనిపించిందంటే, చాలామంది అమ్మలు తన లైఫ్ని మొత్తం సాక్రిఫైస్ చేసి కిడ్స్ కోసం, హస్బెండ్ కోసం, ఫ్యామిలీ కోసం అంటూ బతికేస్తున్నారు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ క్యారింగ్ ద ఎంటైర్ ఫ్యామిలీ బర్డెన్ అలోన్. డిపెండ్ అవ్వడం తప్పు కాదు, బట్ బర్డెన్ అవ్వకూడదు. ఇట్ కెన్ బి మెన్ ఆర్ ఉమెన్. రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఒక ఫ్యామిలీ మొత్తం ప్రెజర్లో పడుతుంది, గుర్తుపెట్టుకోండి. టు ఆల్ ఆఫ్ అస్, ఎస్పెషలీ ఇన్ దిస్ జనరేషన్, please make sure you become responsible enough so that your amma can finally feel peace and happiness. ఎందుకంటే చాలామంది అమ్మలు తన హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేసి ఫ్యామిలీ హ్యాపీనెస్ని చూస్ చేసుకుంటున్నారు. ఈ మీల్ ఒక చిన్న గ్రాటిట్యూడ్ ఇటువంటి అమ్మలకి.